బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్ను జారీ చేసింది. 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో వచ్చే 3 రోజులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తేలికపాటి నుంచి ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 1 లేదా 2 చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. హైదరాబాద్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అలర్ట్ జారీ చేసింది. ఇక ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో పలు చోట్ల వర్షం కురిసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, ఫిల్మ్ నగర్, అమీర్పేట, బోయిన్పల్లి, మారేడుపల్లి, బేగంపేట, చిలకలగూడ, పాట్నీ, అదేవిధంగా ఆల్వాల్, తిరుమలగిరి, కూకట్పల్లి, హైదరాబాద్, హైదర్ నగర్, జీడిమెట్ల, అల్విన్ కాలనీ, బాచ్పల్లి, నిజాంపేట, కైపరా, ఈసీఐఎల్ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. ఇదిలా ఉండగా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన నేపథ్యంలో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు వర్షాలు పడతాయని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్ను జారీ చేసింది. 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో వచ్చే 3 రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తేలికపాటి నుంచి ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 1 లేదా 2 చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. హైదరాబాద్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అలర్ట్ను జారీ చేసింది. ఇక ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో పలు చోట్ల వర్షం కురిసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, ఫిలిం నగర్, అమీర్పేట, బోయిన్పల్లి, మారేడుపల్లి, బేగంపేట, చిలకలగూడ, ప్యాట్నీ, ఆల్వాల్, తిరుమలగిరి, కూకట్పల్లి, హైదర్ నగర్, జీడిమెట్ల, అల్విన్ కాలనీ, బాచ్పల్లి, నిజాంపేట, కైపరా, ఈసీఐఎల్ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన నేపథ్యంలో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో భారీ వర్షం ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.